సిద్దిపేట జిల్లా తొగుట ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్లు వివిధ శాఖల అధికారులతో మండల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని వారికి పలు కీలక సూచనలు చేశారు. పామ్ ఆయిల్, ఉద్యానవన పంటలు, పట్టు పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సన్నధాన్యం సాగు, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. విబ్జీ రామ్జీ పథకం ద్వారా గోదాములు, గ్రామ పంచాయతీ భవనాలు, పిహెచ్సి సబ్ సెంటర్లు, ప్రహరీ గోడలు, మురుగు కాలువలు, ఫార్మేషన్ రోడ్లు, ఫామ్ పాండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై అధికారులు గ్రామాల వారీగా పర్యటించి సర్పంచులతో కలిసి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, వైర్ల వివరాలను సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి వృధాను అరికట్టి ప్రతి గ్రామంలో తాగునీటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల నమోదును పెంచాలని కోరారు. ఈ సందర్భంగా వెంకట్రావుపేట అంగన్వాడీ టీచర్ వీణాను సన్మానించి ఆమె పనితీరును మెచ్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేను సర్పంచ్లు ఘనంగా సన్మానించారు. సమావేశంలో ప్రత్యేకాధికారి మల్లయ్య, సిఐ లతీఫ్, ఎస్ఐ నవీన్, ఆత్మకల్పి చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దాంట్లో మనకి ఏది సూట్ అవుతుంది, మన గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు కట్టుకోకుండా సూట్ అయ్యే స్కీమ్లు మీరు చూసుకోండి. చాలా వరకు ఈ పామ్ ఫండ్స్ అని ఉంటాయి కదా, బాగా అక్కడ మన పామ్ ఆయిల్ దగ్గర తప్పుకొని దాంట్లో పాము టార్పాలు వేసుకొని నీళ్లు నింపుకొని దానికి 90,000 లక్ష రూపాయలు లేబర్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్, డిఫరెంట్ స్కీమ్లు ఉన్నాయి. అదంతా వాళ్ళు టెక్నికల్ చెప్తారు, నాకు అంత తెలియదు.